పొయ్యి లేకుండా నూనె లేకుండా. పొయ్యి ఎందుకు అని అంటే మనం ఇవాళ బాగా గ్యాస్ కాలుస్తున్నాం. గ్యాసు మన భారతదేశంలో మనకు దొరుకుతలేదు. బయట నుంచి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడేమో ఇరాన్ యుద్ధం వలన అక్కడ అన్ని నౌకలన్నీ ఆగిపోయే పరిస్థితి. ఈ సమస్యను అధిగమించడానికి మనం వంటలు ఏవైతే ఉన్నాయో మనం పొయ్యి లేకుండా, ఎల్పిజి లేకుండా, గ్యాస్ లేకుండా, మంట లేకుండా ఎట్లా చేసుకోగలుగుతామని ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి కార్యక్రమం. రెండవది, వంట నూనెలు కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకొని కొన్ని పల్లి నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఏదో మన దగ్గర మనకు దొరుకుతుంది, కానీ మిగతా పామాయిల్ పూర్తిగా బయట నుంచి వచ్చే పరిస్థితి. ఇవాళ మన వంట నూనెల్లో సగానికి ఎక్కువ పామాయిలే ఉంది. పామాయిల్లో దాదాపు 70-80% మనం దిగుమతి చేసుకుంటారు. ఆ దిగుమతి చేసుకున్న క్రమంలో ఆ రవాణా ఖర్చులు కానివ్వండి, దిగుమతి ఖర్చులు కానివ్వండి, విదేశీ మారకం కానివ్వండి, ఇవన్నీ వీటిలో కూడా మనకు చాలా లాస్ అవుతుంది. భారతదేశ పరంగా, దేశపరంగా, దేశ ఆర్థికంగా పరంగా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారవుతుంది. యుద్ధ సమయాన ఎక్కడికక్కడ రవాణా ఆగిపోతుంది. అట్లాంటి టైంలో మనం ఎట్లయితే ప్రజలకు ఈ పొయ్యి లేకపోతే ఎల్పిజి లేకుండా, ఇంకోవైపు వంట నూనె ఉపయోగించకుండా ఎట్లయితే మనం వంటలు చేసుకోవచ్చో దాని మీద అవగాహన కల్పించడానికి వాళ్ళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం నిర్వహించారు. చేసిన స్వాతి గారికి, మా అన్నపూర్ణ గారికి, ఇంకా మహిళా మనులు ఉన్నారు, మాజీ కౌన్సిలర్ శ్రవంత బాయ్ గారికి మరియు మంజుల మేడం గారికి, వచ్చేసిన అతిథులకు అందరికీ, ఇచ్చేసిన మీరందరూ ఆహుతులకు కూడా మీరందరూ మంచి మంచి ఐటమ్స్ తయారు చేసినారు. మన సరస్వతమ్మ పేరు అందరూ మన ఏమంటూ మనం నూనె కూడా ఉపయోగిస్తలేము. చాలా హెల్దీ, కొంచెం షుగర్ ఎక్కువ అయిపోతుంది, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి షుగర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చాలా ఇవాళ బేల్పూరి కానివ్వండి, మిగతా స్ప్రౌట్స్ కానివ్వండి, చాలా కొన్ని దహితోటి కొన్ని ఐటమ్స్ చేసినారు. స్వాతి మేడం అయితే ఎక్స్పర్ట్ కుకింగ్. ఆమె మీకు మార్కెట్లో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడేమో సర్సిల్కి వచ్చేసినారు, మీకు అందరికీ సుపరిచితులే. అక్కడ మార్కెట్లోనే ఉండి చాలా సంవత్సరాలు ఉండేవాళ్ళు, కాబట్టి వారు కూడా మీకు నేర్పిస్తారు. మీరు దీన్ని రోజువారీ అంశాల్లో మీ కిచెన్లో, మీ వంటగదిలో ప్రవేశపెట్టినప్పుడే దేశానికి మీరు కూడా సేవ చేసిన వాళ్ళు అవుతారు. మనం దేశానికి ఎట్లా సేవ చేయగలుగుతాం అంటే ఇట్లా సేవ చేయగలుగుతాం. వంటలలో నూనెల మీద ఖర్చు తగ్గించి, ఎల్పిజి మీద ఖర్చు తగ్గించి వాటిని ఆదా చేస్తే ఆటోమేటిక్గా మనం దేశ సేవ చేసినట్టే. ఇంట్లో కూర్చొని మనం దేశ సేవ చేయొచ్చని చూపించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మహిళల సాధికారిత వైపు గొప్పగా మన భారతదేశం ముందుకు పోతాను. 50% రిజర్వేషన్లు ఇప్పటికే స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మహిళలు ఉన్నారు. అట్లనే అసెంబ్లీలు, పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టాలనేది మోదీజీ సంకల్పం. కొన్ని కారణాల వల్ల మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాలేదు, 33%. ఈసారి తప్పకుండా చేస్తామని, దానికి ఒక పరిష్కార మార్గం కనుగొందామని మోదీజీ ప్రయత్నం చేస్తున్నారు. వారి సత్సంకల్పం కూడా నెరవేరాలని మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి వేడుకుందాం. ఇవాళ వడ్డీ లేని రుణాలు కానివ్వండి, మహిళలకు స్త్రీనిధి రుణాలు కానివ్వండి, ముద్రా లోన్లు కానివ్వండి, వీధి వ్యాపారులకు మనం ఇచ్చే, స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే లోన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవన్నీ పొందుతున్నాం. అదొక్కటే కాకుండా రేషన్ బియ్యం మనిషికి 6 కిలోలు, ఒక వ్యక్తికి 6 కిలోలు. ఇవాళ కౌన్సిలర్ గారు లావణ్య గారికి కూడా స్వాగతం చేరి తీసుకుంటాం. అంటే సమాజంలో సగం ఉన్నారు మీరు బిజినెస్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా చాలా వరకు రుణాలు ఇస్తుంది ప్రభుత్వం. చాలామందికి అవగాహన లేదు. మీరు ఒక్కసారి మీరు ఆర్థిక స్వాతంత్రం వైపు మీరు ఇంట్లో మీరు సంపాదన మొదలు పెడితే, మీ కాళ్ళ మీద నిలబడితే, మీ చుట్టాలు కానివ్వండి, మీ పక్కాలు కానివ్వండి, మీ అత్త కానివ్వండి, మామ కానివ్వండి, మరుదులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీరు మా గౌరవిస్తారా లేదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇంకోరి మీద ఆధారపడి అన్ని రోజులు మీకు గౌరవం తక్కువ. సమాజమే కాదు, ఏ వ్యవస్థలో కూడా సంపాదన చేసే వాళ్ళకు గౌరవం ఉంటుంది, సంపాదన చేయని వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఇంకోరి